నమస్కారం. అచ్చంపేట పట్టణ బుడ్రాయి నిర్వహించాలనే ఆలోచన తట్టినటువంటి అచ్చంపేట శాసనసభ్యులు నల్లమల్ల ముద్దుబిడ్డ డాక్టర్ వంశీకృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదములు. అదేవిధంగా ఈ బుడ్రాయి కమిటీ పూర్తి బాధ్యత తీసుకొని ఈ ఆర్థికమైనటువంటి వనరులు చందాలు సహకరించిన వారు కానీ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదములు. అదేవిధంగా ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంటు ఎక్కడికక్కడ సీసీ కెమెరా లాగా పోలీస్ డిపార్ట్మెంట్ పూర్తి బాధ్యత వహించి అక్కడ గొడవలు సమస్య రాకుండా ట్రాఫిక్ను క్లియర్ చేయడంలో పోలీసు డిపార్ట్మెంటు పూర్తిగా బాధ్యత తీసుకున్నది. పోలీస్ డిపార్ట్మెంట్కి హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తున్నాను. అదేవిధంగా మున్సిపల్ వర్కర్స్ వాళ్ళు కూడా ఎక్కడికక్కడ చాలా భద్రంగా మన ఇంటికి ఏ విధంగా అయితే చూసుకోవాలో ఆ విధంగా మున్సిపాలిటీ కార్మికులు చేయడం జరిగింది పని. అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంటు, అదేవిధంగా కరెంటు కూడా రెప్పపాటు కరెంటు పోకుండా కరెంటు వాళ్ళు కూడా పూర్తి బాధ్యత తీసుకున్నారు. వాటర్ సప్లై కూడా చాలా మంచిగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ ముఖ్యంగా ఇది గుర్తుంచుకోవాలి, అచ్చంపేట బుడ్రాయి పండుగ నిర్వహణ కమిటీ ఎంత ముఖ్యమో దానికి ఉన్నటువంటి కుల సంఘాలు ఈరోజు సాకలోళ్ళు కానీ, మంగళోళ్ళు కానీ, కుమ్మరోళ్ళు కానీ, బైన్లోళ్ళు కానీ, ముఖ్యంగా మాదిగ జాతి పెద్ద మేతరైనటువంటి ఏదైతే మన ఉంటో కార్యక్రమం చివరి ఘట్టం దానికి పూర్తి బాధ్యత వహించినటువంటి ఈ కుల సంఘాలను హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తున్నాం, ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వీళ్ళందరూ పూర్తి బాధ్యత వహిస్తూ నిర్వహించడం జరిగింది. అచ్చంపేట పొలిమర పొత్తి చుట్టడం అనేది 22-23 కిలోమీటర్లు, దగ్గర 7-8 గంటలు ఎంతోమంది శ్రమపడి కష్టపడి ఈ పొలిమేర చుట్టడం దాంట్లో కుల సంఘాలు కీలక పాత్ర పోషించింది. ఇది డబ్బులకు దానికి కాదు, కానీ శ్రమపడి ఎంతోమంది దీనికోసం పనిచేసినటువంటి కార్యకర్తలు ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం కావడం కోసం వాలంటరీగా సొంతంగా పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ బుడ్రాయి పండుగ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను అచ్చంపేటలో 3-4 గంటలు సెల్ టవర్లు కూడా పనిచేయకుండా అంటే అంత జనం రావడం జరిగింది. అచ్చంపేట కనివిని ఎరగని విధంగా ఈ బుడ్రాయి పండుగ నిర్వహించడం జరిగింది. ఎక్కడ చిన్నపాటి పొరపాటు జరగకుండా ప్రతి ఒక్కరు కూడా దీన్ని స్వచ్ఛందంగా నిర్వహించి చిన్న గొడవలు ఏవి కాకుండా మన అచ్చంపేట ఆత్మగౌరవాన్ని కాపాడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా బుడ్రాయి పండుగ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.